కరోనా నేపథ్యంలో ఆరోగ్యంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన పెరుగుతోంది. అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి. మరి కొంతమంది శాకాహారమే ఆరోగ్యానికి మంచిదని చెప్తుండగా మరికొంతమంది మాంసాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. వేగంగా మారుతున్న జీవనశైలిలో చాలా మంది మాంసాహారాన్ని వదిలేసి శాకాహారాన్ని ఎంచుకుంటున్నారని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మరి నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా శాకాహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు. శాకాహార ఉపయోగాలను ప్రజలకు వివరించడానికి, శాకాహారం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. 1970లో నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ ప్రపంచ శాకాహార దినోత్సవం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. 1978లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ దీన్ని ఆమోదించింది. ఇక శాకాహారం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు కొన్ని పరిమితులను కూడా గుర్తించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శారీరక ఆరోగ్యం మెరుగుపడటానికి, శరీరం జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి శాకాహారం అవసరం. శాకాహారం తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే 1. గుండె ఆరోగ్యం. మాంసాహారం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. దీనికి బదులుగా అన్ని రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటివి బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మరి ఈ రెండింటి వల్లే గుండె సంబంధిత అనారోగ్యాలతో ఎక్కువ మంది చనిపోతున్నారు. కానీ గుండె ఆరోగ్యానికి మాంసాహారం కంటే శాకాహారమే మంచిదని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేవు. రోగనిరోధక శక్తి వృద్ధి. శాకాహారంలో భాగమైన పండ్లు, కూరగాయలలో విటమిన్ సి, డి వంటి సూక్ష్మ పోషకాలు, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. 3. క్యాన్సర్కు దూరంగా. క్యాన్సర్ కణాల అభివృద్ధికి మాంసాహారం కూడా కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శాకాహారం ఎక్కువగా తీసుకునేవారు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం తక్కువ అని మరికొన్ని పరిశోధకులు రుజువు చేశాయి. కానీ ఈ రెండింటి మధ్య పెద్దగా తేడాలు ఉండే అవకాశం లేదు. తెలుగు సినిమా హాస్య నటుల్లో రమణారెడ్డి అసలు పేరు తిక్కవరపు వెంకట రమణారెడ్డి. సన్నగా పొడుగ్గా ఉండే రమణారెడ్డి అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించారు. రమణారెడ్డి 1921 అక్టోబర్ 1న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జగదేవిపేటలో జన్మించారు. లవకుశ సినిమాలను నిర్మించిన శంకరారెడ్డి ప్రోత్సాహంతో రమణారెడ్డి తొలిసారిగా జానపద చిత్రం మాయాపిల్లల్లో వేషం వేశాడు. ఇక ఆ చిత్రానికి రఘుపతి వెంకయ్య నాయుడు కుమారుడైన రఘుపతి సూర్యప్రకాష్ దర్శకుడు. శంకరారెడ్డి అతను కలిసి ఆ చిత్రం తీశారు. అందులో వాహిని పిక్చర్స్ వారి సుమంగళి దేవత చిత్రాలలో నటించిన మద్దెల నాగరాజ్ కుమారి హీరోయిన్గా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన తొలి నటిమణిగా నటించారు. ఇక ఆ జానపద చిత్రంలో రమణారెడ్డిది మంచి హాస్య పాత్రే అయినా చిత్రం సరిగ్గా అడకపోవడంతో అది 10 మంది దృష్టిలో పడలేదు.
ఇక బంగారు పాప, మిస్సమ్మ చిత్రాలతో రమణారెడ్డి ప్రతిభ ప్రేక్షకులకి, పరిశ్రమకి బాగా తెలిసింది. ఇక బంగారు పాపలో ముక్కు గొంతుకి పెట్టి మాట్లాడినట్టు, మిస్సమ్మలో డేవిడ్ పాత్రని హుషారుగా ఓవర్ అనిపించిన పాత్రకి తగ్గట్టు చేసి హాస్యం వలికించాడు. అల్లు రామలింగయ్య సినీ నటుడు, నిర్మాత. అతను హాస్యం 3 తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. అతను కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమలకు చెందినవారు. అతను కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత. తెలుగు సినీ పరిశ్రమలో కథానాయకుడైన చిరంజీవి అతని అల్లుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1922 అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జన్మించాడు. అల్లు నాటకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్ర సినిమాలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు గూడు శాస్త్రి తరహా పాత్రను అల్లించి వేశాడు. ఇక ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి వద్దంటే డబ్బుల అవకాశం వచ్చింది. పుట్టిల్లు చిత్రం నిర్మాణ కాలంలో తన భార్య, 4 పిల్లలతో మద్రాసుకు మకాం మార్చారు. అల్లు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు చాలా కష్టాలు పడ్డాడు. మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్యం అందించేవాడు. నడిగర్ తిలకం శివాజీ గణేశన్ సుప్రసిద్ధ దక్షిణ భారతదేశ నటుడు. ఇతడు అక్టోబర్ 1న 1928 సంవత్సరంలో దక్షిణ ఆర్కాటిక్ జిల్లా విల్లుపురంలో స్వతంత్ర సమరయోధులు చిన్నయ్య మండ్రాయర్, రాజమణి అమ్మయార్ దంపతులకు జన్మించాడు. ఇక ఇతను జన్మించిన సమయంలోనే మహాత్మా గాంధీ పిలుపుతో తెల్లదొరపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు 1 ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. చిన్నతనంలోనే గణేశన్కు కట్ట బ్రాహ్మణ విధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని కబలత్తన్ కుత్తు అనే పేరుతో ప్రదర్శించారు. ఇక శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడికి వెళ్ళి చూసేవాడు. ఇక ఆ నాటకంలోని డైలాగ్లను కంఠస్థం చేశాడు. గంటి మోహనాథ్ చంద్ర బాలయోగి ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్సభ స్పీకర్. బాలయోగి 1945 అక్టోబర్ 1న తూర్పుగోదావరి జిల్లా లంక గ్రామంలో ఏదురు గన్నమయ్య సత్తమ్మ దంపతులకు ఒక దళిత రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతను ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుండి లా డిగ్రీలతో పట్టాభద్రులయ్యారు. 1982 ఏప్రిల్ 16న విజయకుమార్ని వివాహం చేసుకున్నాడు. ఇక ఇతనికి 3 కుమార్తెలు, 1 కుమారుడు. 1987, 1991 తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, 1991లో 10వ లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1996, 1998 ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, 1998 12వ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనాడు. ఇక 1998 మార్చి 24, 2002 మార్చి 3 లోక్సభ స్పీకర్, 1999 13వ లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1903 బేస్బాల్ ఆధునిక వరల్డ్ సిరీస్లోని మొదటి గేమ్లో బోస్టన్ అమెరికన్లు పిట్స్బర్గ్ పైరేట్స్ ఆడారు. 1908 ఫోర్డ్ మోడల్ టీ ఆటోమొబైల్ US $825 ధరకు అమ్మకానికి అందించబడ్డాయి. 1910 లాస్ ఏంజిల్స్ టైమ్ భవనాన్ని పెద్ద బాంబ్ ధ్వంసం చేసింది. 21 మంది మరణించారు. 1918 మొదటి ప్రపంచ యుద్ధం. ఈజిప్షియన్ ఎక్స్ డిక్లరేషన్ ఫోర్స్ డమాస్కస్ను స్వాధీనం చేసుకుంది. 1918 సాయిద్ అబ్దుల్లా ఖీబా చివరి ఖాన్ అయ్యాడు. 1928 సోవియట్ యూనియన్ తన మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టింది. 1931 న్యూజెర్సీ మరియు న్యూయార్క్ను కలుపుతూ యునైటెడ్ స్టేట్స్లోని జార్జ్ వాషింగ్టన్ వంతెన తెరబడింది. 1931 స్పెయిన్ కొత్త రాజ్యాంగంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడానికి క్లారా కంపోమో రాజ్యాంగ కోర్టెన్స్ను ఒప్పించారు. 1936 స్పానిష్ అంతర్యుద్ధం. ఫ్రాంకో స్పెయిన్ జాతీయవాద ప్రభుత్వానికి అధిపతిగా ఎంపికయ్యాడు. 1938 జర్మనీ సుడెట్ను స్వాధీనం చేసుకుంది. 1939 రెండవ ప్రపంచ యుద్ధం. 1 నెల ముట్టడి తర్వాత జర్మన్ దళాలు వార్సాను ఆక్రమించాయి. 1940 పెన్సిల్వేనియా టార్పెంట్స్ తరచుగా యునైటెడ్ స్టేట్స్లో మొదటి సూపర్ హైవేగా పరిగణించబడుతుంది. ఇక
ట్రాఫిక్కు తెరపడుతుంది. 1942 రెండవ ప్రపంచ యుద్ధం. యుఎస్ఎస్ గ్రూపర్ లిస్బాన్ మార్ను టార్పెడో చేసింది. ఆమె హాంకాంగ్ నుండి బ్రిటిష్ యుద్ధ ఖైదీలను తీసుకువెళ్తున్నట్లుగా తెలియదు. 1943 రెండవ ప్రపంచ యుద్ధం. నేబుల్స్ 4 రోజుల తర్వాత మిత్ర రాజ్యాల దళాలు నగరంలోకి ప్రవేశించాయి. 1946 నూర్బెర్గుర్ ట్రయల్స్లో నాజీ నాయకులకు శిక్షణ విధించింది. 1946 మిత్రరాజ్యాల ఆక్రమిత కొరియాలో డేగు అక్టోబర్ సంఘటన జరిగింది. 1947 ఉత్తర అమెరికా F-86 సబర్ మొదటిసారి ఎగురుతుంది. 1949 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించబడింది. 1953 భారతదేశంలో మద్రాసు రాష్ట్రం నుండి చెక్కబడిన తెలుగు మాట్లాడే ప్రాంతంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్లోని ఈ రోజుకు సంబంధించి ముఖ్యమైన విశేషాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.